గత 15-20 రోజులుగా జోరుగా సాగిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అన్ని మైకులన్నీ మూగబోయాయి. నాయకులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. స్థానికేతరులంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉండకూడదు. ఇది ఎన్నికల సంఘం నిబంధన. ఒక్కొక్కరుగా మంత్రులతో సహా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మకాం వేసిన వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అనివార్యత ఏర్పడింది. వెళ్ళిపోయారు కూడా. చాలామంది ఇప్పటికే తిరుగుముఖం పట్టారు. కొంతమంది జూబ్లీహిల్స్ అనేది హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతం కాబట్టి జిల్లా వరకే ఎన్నికల కోడ్ ఉంటుంది. ఆ పక్కనే అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం దాటగానే కొంచెం టచ్ అవుతూ కూకట్పల్లి నియోజకవర్గం ఉంటుంది. ఆ కూకట్పల్లి నియోజకవర్గంలో మాత్రం ఎన్నికల నిబంధనలు ఉండవు. దాంతో చాలామంది నాయకులు, కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే జూబ్లీహిల్స్ నుంచి ఒక అడుగు అంటే రోడ్డు దాటి అటు పక్కన కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే చాలామంది అక్కడే నివాసం ఉండి ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నాయకుల ఇల్లు కానీ లేదంటే లాడ్జులు కానీ గెస్ట్ హౌస్లు కానీ అక్కడికి మకాం మార్చారు. కూకట్పల్లి మోతీనగర్ ప్రాంతం కానీ బాలానగర్, తర్వాత మూసాపేట్, కూకట్పల్లి ఇలాంటి ప్రగతి నగర్ ఈ ఏరియాలన్నిటి జూబ్లీహిల్స్ పక్కనే ఉండే ఏరియాలకు షిఫ్ట్ అయిపోయారు. అక్కడికి మకాం మార్చారు. ఇంకొంతమంది ఓఆర్ఆర్ వైపు అంటే షేక్పేట వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంటుంది. షేక్పేట దాటితే రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఉంటుంది. నానక్రామ్గూడ, నార్సింగి ఆ ఏరియా అంతా అక్కడికి మకాం కొంతమంది మార్చారు. ఈ రకంగా మొత్తం కొంతమంది వెళ్ళిపోయే నాయకులు వెళ్ళిపోయారు. మరికొంతమంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండకుండా, హైదరాబాద్ జిల్లాలో ఉండకుండా పక్క ప్రాంతాలకు షిఫ్ట్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు మిగిలిన చివరి అంకం అంటే ఇప్పటికైతే ప్రచారం ముగిసింది. ఇక ప్రలోభాలు అనేవి చాలా కీలక అంకంగా ఉండబోతున్నాయి ప్రతి ఎన్నికల్లో. అందున ఇది ఓన్లీ ఒకే నియోజకవర్గం జరుగుతున్న ఎన్నిక కాబట్టి చాలా ఎక్కువగా ప్రలోభాలకు గురి చేసేందుకు ఈ రాత్రి, రేపు రాత్రి 2 రాత్రులు అంటే ఎల్లుండి పోలింగ్ ఉంటుంది కాబట్టి ఈరోజు నైట్, రేపు నైట్ కూడా ఒకరిపై ఒకరు రాజకీయ పార్టీలు నిఘాలు పెట్టుకోవడం, ఎవరి డబ్బు పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాళ్ళ పని చేయడం, పోలీసులు వాళ్ళ పని చేస్తుండడం ఇలాంటివన్నీ ఇక ప్రారంభం కాబోతున్నాయి. రాత్రి అయితే చాలు ఇక అదే పనిలో నాయకులు, కార్యకర్తలు ఉండబోతారనే ప్రచారం ఉంటుంది కాబట్టి అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు, ఇటు రాజకీయ పార్టీలు కూడా అంటే తమ పంపిణీ జరగాలి, వేరే పార్టీ వాళ్ళని పంపకుండా ఆపాలనే అలాంటి ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ఈ నైట్ అంతా కూడా అదే పనిలో ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచార తీర్థంలో ఆయా పార్టీల నాయకులు షిఫ్ట్ అయిపోయారా, ఉన్నారా, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్నికల ప్రచారం ఎలా సాగిందని భావిస్తున్నారు, ఇలాంటి అంశాలు మాట్లాడదాం. మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు కర్ణాకర్, మనకు బీఆర్ఎస్కి సంబంధించిన అంశాలు అందిస్తారు. కిరణ్, పోలీసులు హైదరాబాద్ సిపి సజ్జనార్, మిగిలిన పోలీసు యంత్రాంగం అంతా ఏ రకంగా ఏర్పాట్లు చేశారో కిరణ్ అడిగి తెలుసుకుందాం. అజయ్ బీజేపీ కార్యాలయం నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రతాప్ కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ అంటే ఏ రకంగా ఇంకా మిగిలిన 2 రోజులు జనరల్గా హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. మనం చూసాం. ఆ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాజకీయ పార్టీలు కూడా ఈసారి కొంత కసరత్తు ముమ్మరంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ఒకే నియోజకవర్గం ఎన్నిక కాబట్టి. దీనికి సంబంధించి మాట్లాడదాం. ముందు కర్ణాకర్తో మాట్లాడదాం. కర్ణాకర్, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అది గతంలో ఒక కంటోన్మెంట్ స్థానాన్ని కోల్పోయారు ఆల్రెడీ. ఇప్పుడు రెండవది ఇది కూడా కోల్పోతే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. కాబట్టి ఎలా అంటే ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రచార పర్వం అయిపోయింది ప్రచారం. మిగిలిన ఈ 2 రోజుల పాటు ఎలాంటి కసరత్తు బీఆర్ఎస్ చేయబోతుంది ఓటర్లను పోలింగ్ కేంద్రాల దగ్గరికి తేవడానికి కానీ? ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులంతా కూడా లోకల్ వాళ్ళకంటే బయట వాళ్ళు చాలా ఎక్కువ వచ్చి ప్రచారం నిర్వహించారు. వాళ్ళంతా ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎస్ కళ్యాణ్, బీఆర్ఎస్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకుంది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఒక ఉప ఎన్నిక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. గెలుస్తామన్న ధీమా కూడా కొంత వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మిగతా పార్టీల కంటే, బీజేపీ, కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడం నుంచి మొదలు పెడితే ప్రచారం విస్తృతంగా దాదాపు 40 రోజులకు పైగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రచారం నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మొదలుపెట్టింది, అభ్యర్థిని ప్రకటించింది. కాబట్టి చాలా ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే 2 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలనే ప్రజలు ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా నమ్ముతుంది. దాంతోపాటు దాదాపు 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఖచ్చితంగా తమను గెలిపిస్తుంది. అందులో ప్రధానంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో హైదరాబాద్ భారీగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతారని చెప్పి చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. అందుకు అనుగుణంగా విస్తృతంగా ప్రచారం చేసింది. మీరు ఇందాక చెప్పినట్టు జూబ్లీహిల్స్లో తెలంగాణ వ్యాప్తంగా
ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రుల నుంచి లెక్క మొదలు పెడితే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చాలామంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కావచ్చు, చాలామంది నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో మోహరించింది. ప్రతి డివిజన్కు ఒక ఇన్ఛార్జిని, ప్రతి బూత్కు ఒక ఇన్ఛార్జిని, ఈ విధంగా చాలా కీన్గా ఇన్ఛార్జీలను నియమించి ఎప్పటికప్పుడు చాలా కీన్గా ప్రచారం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఓటర్ల నుంచి చాలా భారీగా స్పందన వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ వైపే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఓటర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఇప్పటివరకు ప్రచారాన్ని మాత్రం సక్సెస్ఫుల్గా నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూనే వారి ఆదేశాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ముఖ్యమంత్రి నేతలంతా కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. కేటీఆర్ అయితే 6 డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. వార్ రూమ్ మీటింగ్లు, సమీక్షలు, సమావేశాలు, ఈ విధంగా ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్లో ప్రచారం నిర్వహించి జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే ప్రచారం ముగిసింది, కానీ ఇక 2 రోజులు చాలా కీలకం. ఎందుకంటే ప్రచారం ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే ఈ 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ కంటే కూడా పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ పార్టీ బాగా చేస్తుందని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో బహిరంగంగా ప్రచారం నిర్వహించకపోయినా లోపల మరోసారి పూర్తి స్థాయిలో ఇంటింటికి ఓటర్ను కలిసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మిగతా నేతలు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని నేతలంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక లోకల్ లీడర్స్ ఎవరైతే జూబ్లీహిల్స్కి సంబంధించిన బీఆర్ఎస్ లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. కాబట్టి రేపు ఉదయం ప్రత్యేకంగా హరీష్ రావు, కేటీఆర్లు ఎవరైతే ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు ఉంటారో పార్టీకి సంబంధించిన ఏజెంట్లు, వాళ్ళందరితో ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో సమావేశం అవుతున్నారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలనే దానిపై కూడా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళకు దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎల్లుండి పోలింగ్ రోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ్యాణ్, అంటే కర్ణాటక మొత్తానికి ఈ ఎన్నికల్లో అటు రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్, అట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీ నుంచి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రామచంద్రరావు అంతా, కిషన్ రెడ్డి అంతా రంగంలో దిగారు, బండి సంజయ్. అయితే కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం అనేది ఒక లోటుగా ఏమైనా బీఆర్ఎస్ ఫీల్ అవుతుందా, లేకుంటే కేసీఆర్ ఆదేశాలతో ఆయన వచ్చినా రాకపోయినా అదే రేంజ్లో ప్రచారం చేశామని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారా? ఖచ్చితంగా మీరు అడిగిన పాయింట్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా లేవనెత్తారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజల్ని, జూబ్లీహిల్స్ ఓటర్లని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓట్లే అడగలేదు కాబట్టి వాళ్ళు గెలుస్తామని చెప్పి ఎట్లా ధీమా వ్యక్తం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఇదే ప్రశ్న లేవనెత్తారు. కానీ దీనికి ధీటుగా బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్తున్నారు. ఇందుకు కేటీఆర్ సమాధానం చెప్పారు, హరీష్ రావు లాంటి నేతలు కూడా దీనికి సమాధానం చెప్పారు. ఈ చిన్న ఎన్నికకు, ఈ ఉప ఎన్నికకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఆదేశాలతోనే, కేసీఆర్ సూచనలతోనే తాము ఈ ప్రచారం చేస్తున్నాం. కేసీఆర్ అడగమంటేనే జూబ్లీహిల్స్ ఓటర్లందరినీ కూడా మేము ఓటు అడుగుతున్నాం. కాబట్టి ఈ ఎన్నికకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా అటు జూబ్లీహిల్స్ లోకల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళే కేసీఆర్ గురించి అడుగుతున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలే అడుగుతున్నారు. కాబట్టి కేసీఆర్ రాకపోయినంత మాత్రం పెద్దగా ప్రభావం పడదని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నారు. అయితే కొంతమంది నేతలు, బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ కూడా వచ్చి ఒక్క రోడ్ షోను, ఒక ప్రచారం, ఒక్కసారైనా ప్రచారం చేస్తే బాగుండేది, ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ రాకపోయినా ప్రచారాన్ని మాత్రం అటు కేటీఆర్ అన్ని తానై రోడ్ షోల నుంచి మొదలు పెడితే ప్రతి ఓటర్ను కలిసేందుకు అన్ని నేతలందరికీ కూడా బాధ్యతలపై వరకు పూర్తి స్థాయిలో ప్రచారాన్ని చాలా బలంగా నిర్వహించారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ఒక ధీమా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి. ఎవరు అది? కర్ణానా? ఆర్వి కర్ణాన్, రైట్. కర్ణాకర్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం అయితే ముగిసింది. ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులంతా కూడా అంటే 6 గంటల వరకు కూడా అక్కడ వాళ్ళ వెళ్ళిపోవడానికి సమయం ఉంటుంది, గడువు ఉంటుంది. కాబట్టి 6 గంటల నుంచి అక్కడ పోలీసులు కానీ, ఎన్నికల అధికారులు కానీ తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. లోకల్, నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళంతా కూడా అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఇదే అంశాన్ని చాలా క్లియర్గా చెప్పారు. 5 గంటలకు ప్రచారం ముగిసింది. మరో గంట సేపు కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ గంటలో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. ప్రతాప్తో ముందు మాట్లాడదాం. ప్రతాప్, అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది మరొక ఉప ఎన్నిక వచ్చి పడింది. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫేస్ చేశారు ఆల్రెడీ, అది కూడా హైదరాబాద్లోనే. ఆ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు అదే ఊపులో జూబ్లీహిల్స్ను కూడా కైవసం చేసుకుంటామని ధీమాగా అనిపించింది. ప్రచారం అంతా కూడా చాలా పకడ్బందీగా జరిగింది. మొదట్లో కొంత ఈజీగా తీసుకున్నప్పటికీ
ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంత్రులతో పెట్టిన సమావేశం కానీ ఆయన ఇచ్చిన వార్నింగ్లు కానీ కొంత నాయకులు కార్యకర్తలు మంత్రుల మీద కూడా ప్రభావం చూపినట్లు కనిపించింది. అంతా ఏకతాటిపై ఐకమత్యంగానే ప్రచారం నిర్వహించినట్లు అనిపించింది. ఏంటి ఓవరాల్గా నాయకుల ఫీలింగ్ కానీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ అభిప్రాయం కానీ ఎలా ఉంది? ప్రచార సరళి ఎలా ఉందనుకుంటున్నారు? గెలుపుపై వాళ్ళ అంచనాలు ఎలా ఉన్నాయి? ఎస్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మొత్తం తెలంగాణలో మొత్తం అధికారంలోకి వచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 23 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. కేవలం ఉప ఎన్నికల్లో అంటే అక్కడ కంటోన్మెంట్లో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో అక్కడ కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. శ్రీ గణేష్ అక్కడ విజయం సాధించారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్లో కూడా ఉప ఎన్నిక రావడంతో ఈ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఈ మొత్తం ఈ ప్రచార పర్వాన్ని చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 2 అంశాలను ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అభివృద్ధి మంత్రాన్ని, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా పైకి మాత్రం జూబ్లీహిల్స్ అంటే ఒక క్లాస్గా హిల్స్గా మాదిరిగా కనపడుతున్నప్పటికీ కూడా మొత్తం ఎక్కువ వరకు దాదాపు 70 to 80% మాస్ పీపుల్స్ ఉంటాయి. ఎక్కువగా కాలనీలు బస్తీల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలంతా కూడా ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి హైలైట్ చేస్తూ ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందనే అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మరో 3 ఏళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి కావాలంటే కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్లయితే ఆ అభ్యర్థి ఖచ్చితంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఒక అంశం అయితే, మరో అంశం ఆ అభ్యర్థికి సంబంధించి నవీన్ యాదవ్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పూర్తిగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి చూసినట్లయితే నవీన్ యాదవ్ ఇక్కడ జూబ్లీహిల్స్ యూసుఫ్ కూడా లోకల్కి సంబంధించిన అభ్యర్థి కాబట్టి లోకల్ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఈ అవగాహన మొత్తం ఈ ఏరియాకి సంబంధించి పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి అవగాహన ఉన్న నేపథ్యంలో నవీన్ యాదవ్కి మద్దతు తెలపాలని చెప్పారు. మరోవైపు ముఖ్యంగా సీఎంతో పాటు మంత్రులంతా కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో పాల్గొని పూర్తిగా నవీన్ యాదవ్కు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తూ ప్రచార పర్వం చేయడం జరిగింది. మంత్రులంతా దాదాపు ఒక్కొక్క డివిజన్ను 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క డివిజన్కు ఇద్దరేసి మంత్రుల చొప్పున దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలకు సంబంధించిన నేతలంతా కూడా విస్తృతంగా ఈ ప్రచార పర్వంలో పాల్గొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం అయితే చేయడం జరిగింది. కళ్యాణ్, రైట్ ప్రతాప్, ఇదంటే ప్రభుత్వం దీన్ని ఎట్లా ఫీల్ అవుతుంది? దీన్ని ఒక రెఫరెండంగా తీసుకుంటుందా? నిజంగానే ఈ ఎన్నికలో వచ్చే ఫలితాన్ని బట్టి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఫీల్ అవుతుందా? ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఇది రెఫరెండం కాదు అంటూ మాట్లాడిన సందర్భం ఉంది. దీన్ని ఎలా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఎస్, ఇదే అంశానికి సంబంధించి సీఎంతో పాటు మంత్రులంతా కూడా ఎవరు కూడా దీన్ని రెఫరెండం అనే అంశానికి సంబంధించి కాకుండా ఇది ఒక ఖచ్చితంగా పొలిటికల్ పార్టీగా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరడానికి అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం చెప్తూనే మరోవైపు దీనికి సంబంధించి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ ఈ ఫలితం ఏమన్నా తేడా వచ్చినట్లయితే కనుక ప్రభుత్వ పరిపాలన పైన కూడా పడే ప్రమాదం ఉంటుందని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి. మొదట్లో వాస్తవానికి ఎన్నికలు వస్తాయి అనే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కాస్త స్లోగా ఉన్న నేపథ్యంలో ఒక వారం 10 రోజుల నుంచి పూర్తిగా స్పీడప్ చేసిన పరిస్థితి. కొన్ని సర్వేలు చెప్పడం కానీ, కొన్ని ఫీడ్బ్యాక్ అంటే గ్రౌండ్ స్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలిచి తీరాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నేతలకంతా కూడా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ఎవరెవరికైతే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారో వారందరికీ కూడా ఖచ్చితంగా గట్టిగా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం సవ్యంగా జరగాలంటే ఈ 3 ఏళ్లు కూడా ఖచ్చితంగా స్టేబుల్గా నడవాలంటే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నికను కలిసి తీరాలి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఫలితం కనుక తేడా వచ్చినట్లయితే విపక్షాలు మరింతగా ఇదైతే ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు చేసే దాటిని ఇంకా పెంచే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దాటిని ఎదుర్కోవాలన్నా కానీ ఈ దాన్ని చేయాలన్నా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఒక రెఫరెండంగా తీసుకోవాలని చెప్పేసి నేతలకైతే చెప్పడం జరిగింది. పైకి చెప్పకపోయినప్పటికీ మాత్రం నేతలంతా కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎవరికి వారు ఏ డివిజన్కి అప్పగించిన నేతలంతా ఆ డివిజన్లో పూర్తిగా మకాం వేసి అభ్యర్థి గెలుపు కోసం కానీ ఇక్కడున్న అంశాలకు సంబంధించి కానీ వాస్తవానికి మనం చూడొచ్చు దాదాపు 150 కోట్ల పనులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం, ఎన్నికల కోడ్ కంటే ముందే చేపట్టడం కానీ, మరోవైపు దీనికి సంబంధించి అభివృద్ధి మంత్రాన్ని చెప్పిస్తూనే కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత శ్రీ గణేష్ గెలిచిన తర్వాత దాదాపు 4 నుంచి 5,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులన్నీ కూడా చేసినామని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తూనే మరోవైపు నేతలకు కూడా గట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేయడంతో నేతలంతా కూడా గట్టి ఎత్తున ప్రచారం చేసి గెలుపు ధీమా పైన కాంగ్రెస్ పార్టీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇక బీజేపీ విషయానికి వద్దాం. అజయ్, బీజేపీ కార్యాలయం వద్ద అజయ్ మాకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని
ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఇది. అంటే ఈ నియోజకవర్గానికి ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, తెలంగాణలో ఉన్న మేజర్ నాయకుడిగా ఆయన్నే చూడాలి మనం. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఉన్నా, లేదంటే కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నా, వాళ్ళందరితో కంపారిటివ్లీ కిషన్ రెడ్డి ఫేస్ ఆఫ్ ద బీజేపీ ఇన్ తెలంగాణ. అలాంటి నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బీజేపీ నాయకులంతా కూడా చివరిలో ఒక 3-4 రోజులు రంగంలోకి దిగారు తప్పితే పెద్దగా ఎవరు దాన్ని అంటే అది కిషన్ రెడ్డి నియోజకవర్గం ఆయన్నే చూసుకుంటారనే ఆ ఆలోచనతో వదిలేసినట్లు కనిపించింది. ఓవరాల్గా బీజేపీ ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారు? చివరిలో బండి సంజయ్ వచ్చి ఒక 2-3 రోజులు రోడ్ షోలు చేశారు. అక్కడ కొంచెం ఓటర్ పోలరైజేషన్ చేసే ప్రయత్నం బండి సంజయ్ చేశారు. ఏదేమైనా బీజేపీ అంచనా ఏంటి? ఏ రకంగా ఉంది? ప్రచారం బాగా జరిగిందని ఫీల్ అవుతున్నారా, లేకుంటే ఇక్కడ వచ్చే రిజల్ట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? బీజేపీలో అంతర్గతంగా ఎలాంటి చర్చ ఉంది? కళ్యాణ్, మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో కేంద్ర మంత్రి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ ప్రచారాన్ని, ఉప ఎన్నికను తన భుజస్కంధాల మీద వేసుకొని ఎప్పుడైతే అభ్యర్థి ఎంపిక నుండి నామినేషన్ ప్రచార పర్వం వరకు కూడా మొత్తం ఆయనే మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కువగా బీజేపీ హైప్ కాకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. బీజేపీ ఎక్కడ కూడా మాస్ క్యాంపెయినింగ్ కానీ భారీ స్థాయి ర్యాలీలన్నింటినీ కూడా లాస్ట్ 1 వీక్ మాత్రమే ప్లాన్ చేసుకుంది. అంతకుముందు పూర్తి స్థాయిలో కూడా గల్లీ గల్లీకి తిరుగుతూ ఇంటింటి ప్రచారమే ఎక్కువగా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కూడా ఇంటింటి ప్రచారం, ఇండివిజువల్గా ప్రతి ఇంటికి వెళ్ళి తమ ఓటు వేయాలంటూ కూడా, బీజేపీకి వేయాలంటూ కూడా ఓటర్ను రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. దాదాపు ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 400 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి పోలింగ్ బూత్కు కనీసం 10 మంది బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బయట నుండి వచ్చి అక్కడ పనిచేయడం జరిగింది. అంటే దాదాపు 5,000 పైచిలుకు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసినట్టుగా అయితే పార్టీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా మేము మాస్ క్యాంపెయినింగ్ ఎక్కువగా చేయకపోవడం, మీడియాలో పబ్లిసిటీ రాకపోయినప్పుడు కూడా ప్రతి ఓటర్ని కలిసి బీజేపీకి ఓటు వేయాలంటూ రిక్వెస్ట్ చేసినామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనుక నిస్వార్థంగా అంటే కొంత మిగతా పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలను పిలిపేయడం, అక్కడ హంగామా చేయడం, బిర్యానీ లాంటి ఇచ్చాయన్న ఆరోపణలు బీజేపీ చేస్తూనే మా కార్యకర్తలు అలా చేయలేదు, నిస్వార్థంగా వచ్చి పనిచేశారంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే లాస్ట్ 1 వీక్ మాత్రం కొంత క్యాంపెయినింగ్ ఊపందుకున్నట్టుగా అయితే కనబడుతుంది. మీడియాలో మేనేజ్ చేయడం అయితేనేమి, అదేవిధంగా మాస్ ర్యాలీలు అయితేనేమి, అవుట్డోర్ క్యాంపెయినింగ్ అయితేమి ఎక్కువ చేపట్టడంతో కొంత లాస్ట్ 1 వీక్ నుండి పుంజుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు ఒక్కరోజు 50 మంది నేతలు 50 గ్రూపులుగా విడిపోయి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో క్యాంపెయినింగ్ చేసినట్టుగా అయితే పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ ఎక్కువగా ప్రధానంగా హిందుత్వ ఓటర్ పైనే ఎక్కువగా ఆధారపడ్డట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే ప్రచార శైలి పూర్తి స్థాయిలో మొదలైనప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే. ఎంఐఎం గతంలో బీఆర్ఎస్తో పనిచేసింది, ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుంది. ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ బీఫామ్ పైన నిలబెట్టారనే క్యాంపెయినింగ్నే వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఎంఐఎం అభ్యర్థిగా పోల్చడం జరిగింది. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కూడా ఇది ముస్లింలకు, హిందువులకు అదేవిధంగా జరుగుతున్నట్టు వారుగా ఆయన వర్ణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఈ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను హిందూ ముస్లిం వారుగా అయితే వారు చిత్రీకరించినటువంటి హిందూ ముస్లిం వారుగా చిత్రీకరించడంతో పాటు ఇంకొక అంశం కూడా కీలకంగా వచ్చింది. అది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కేటీఆర్ కిషన్ రెడ్డి ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్, ఇలాంటి కొన్ని కామెంట్లు చేశారు. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారా ఈ ఎన్నికపై? ఖచ్చితంగా ఈ ఎన్నికపైన ఏదైతే కాంగ్రెస్ గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి చేసినటువంటి క్యాంపెయినింగ్ సక్సెస్ అయిందో ఇక్కడ మరొకసారి కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదని చెప్పుకోవచ్చు. అదే అవకాశంతో అంత గతంలో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఏ విధంగా అయితే పబ్లిక్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ సాధారణ ఎన్నికలలో సక్సెస్ అయిందో అదే క్యాంపెయినింగ్ను ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఎక్కువగా విస్తృతంగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కిషన్ రెడ్డిని, కేటీఆర్ను బ్యాడ్ బ్రదర్స్ అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి కొంత కిషన్ రెడ్డి కూడా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి. దాన్ని బట్టే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ కిషన్ రెడ్డి ఆ స్థాయిలో రియాక్ట్ అయిందన్న చర్చ కూడా సాగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముస్లిం ఓట్లు స్ప్లిట్ అయితే అవి కాంగ్రెస్ కొన్ని, బీఆర్ఎస్ కొన్ని పడే ఉంటే హిందూ ఓట్లు మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటుంది, దాంతో మేము కొంత ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో క్యాంపెయినింగ్ చేయలేదు అన్న చర్చ కూడా
పార్టీ ఇంటర్నల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే లాస్ట్ 1 వీక్ చేసినటువంటి మాస్ క్యాంపెయినింగ్ ర్యాలీలు గత 20 రోజుల నుండి చేస్తే బాగుంటుందన్న చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయి క్యాంపెయినింగ్ ఈ రోజుతో కంప్లీట్ కావడంతో ఇక పోల్ మేనేజ్మెంట్ పైన కూడా బీజేపీ దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇతర పార్టీలు డబ్బులు పంచకుండా చూడడం, వాటిని ఓటర్లకు రీచ్ కాకుండా చూడడం, ఒకవేళ రీచ్ అయినా కూడా ఆత్మప్రబోధానుసారం ఓటేయాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఇప్పటికే అనేక సార్లు మేము వివరించడం జరిగింది. ఇది కాలనీలో ఉన్నటువంటి సమస్యలు అనేకంగా పేరుకుపోవడం జరిగింది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది ఏం లేదు, బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా బీజేపీ నేతలు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. ఇక పార్టీల ప్రచారం ముగిసింది. పార్టీలన్నీ తమ వంతు ప్రయత్నం చేశాయి, ప్రచారాన్ని ముగించాయి. ఎన్నికల సంఘం, పోలీసులు వాళ్ళిద్దరిపైనే, అంటే ఎన్నికల అధికారులు, పోలీసులు వాళ్ళిద్దరిపైన ఈరోజు నైట్ నుంచి, అంటే ఇప్పటి నుంచే, ఈ నిమిషం నుంచి పూర్తి బాధ్యత పోలీసులు, ఎన్నికల సంఘంపై ఉంది. ప్రలోభాల విషయం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, పోలింగ్ వరకు ఓటర్లను తీసుకురావడం కానీ, పోలింగ్ శాతాన్ని పెంచడం కానీ, ఈ అన్ని అంశాలు చాలా కీలక అంశాలుగా ఉంటాయి. దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. జిహెచ్ఎంసీ నుంచి ఎన్నికల అధికారుల ఏర్పాట్లకు సంబంధించి రాముడు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందు కిరణ్తో మాట్లాడదాం. కిరణ్, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ముఖ్యంగా అంటే డబ్బుల పంపిణీకి సంబంధించిన ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బుల పంపిణీ రాత్రులు జరిగే అవకాశం ఉంది. మొన్న కూడా మనం చూసాం, ఉదయం తక్కలపల్లి రవీంద్రరావు మరియు జనార్దన్ రెడ్డి నివాసాల్లో డబ్బులు ఉన్నాయని దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అక్కడ ఏం దొరకలేదు. నైట్కి వచ్చే వరకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ నేతల డబ్బులు ఉన్నాయంటూ ప్రచారం, అక్కడ పెద్ద ఎత్తున దాడులు, అక్కడ కూడా ఏం దొరకలేదు. మామూలుగా 3 కోట్ల చిల్లర ఏదో దొరికినట్టుంది ఇప్పటి వరకు సోదాల్లో. అలాంటి వాతావరణానికి సంబంధించి బందోబస్తు, ఎందుకంటే 400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉంటే దాదాపు 200 పోలింగ్ కేంద్రాలు సెన్సిటివ్గా గుర్తించారు. కాబట్టి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కానీ, డబ్బు పంపిణీ కానీ, ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు కానీ, దీనికి సంబంధించి పోలీసులు ఎలా సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ప్రచార పర్వానికి తెరబడడంతో ఇక ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈరోజు రేపు రాత్రి కూడా చాలా కీలకంగా ఇటు పోలీసులకి మారబోతున్న నేపథ్యంలో ఇటు తాజాగా హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బై ఎలక్షన్ కావడంతో సిపి సత్యనారాయణ కూడా చాలా సీరియస్గా ఈ ఎన్నికల మీద, బందోబస్తు మీద కూడా దృష్టి పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడైతే గడిచిన 20 రోజులుగా ఈ పోలింగ్ సంబంధించి, బై పోలింగ్ సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. ఇక ఈరోజు రేపు కూడా చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసు సుమారుగా 371 మంది స్థానిక పోలీసుతో పాటు 8 కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించిన 800 మంది కూడా ఈసారి ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. ఇక ఇప్పటికే 15 ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేశారు, 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సుమారుగా 3,50,00,000 సంబంధించి కూడా ఎలాంటి పత్రాలు చూపించి నగదుతో పాటు కొంత లిక్కర్ను కూడా ఇప్పటికే పోలీసులు సాధన చేసుకున్న నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా ఇటు పంపకాలకు సంబంధించి కూడా కొంత డైలమా, అంటే పూర్తి స్థాయిలో కొంత ఆరోపణలు రావడం నేపథ్యంలో వాటి మీద చాలా ఫోకస్ పెట్టారు. కాబట్టి ఈరోజు రేపు సంబంధించి కూడా చాలా కీలకంగా ఈ ప్రలోభాలకు సంబంధించిన పర్వానికి తెరదీసే అవకాశం, ఎందుకంటే 20 రోజుల పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులంతా కూడా ప్రచారం చేశారు. ఈ 2 రోజులు చాలా కీలకం కాబట్టి ఇటు పంపకాలకు సంబంధించి కూడా కొంత తెరదీసే అవకాశం నేపథ్యంలో కూడా వాటి మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా చాలా సెన్సిటివ్, ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా 407 పోలింగ్ బూత్లు ఉంటే అందులో సుమారుగా 550కి పైగా సెన్సిటివ్ ఉన్నాయి. అందులో 100కి పైగా అత్యంత సెన్సిటివ్ ఉన్నట్టు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు గుర్తించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని డివిజన్లకు సంబంధించి కూడా ఎక్కడైతే ఈ రోజు రాత్రి రేపు కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయబోతున్నారు ఎన్నికల అధికారులతో కలిపి. ఎందుకంటే ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించి 8 కంపెనీలకు సంబంధించి కూడా సుమారుగా 800 మంది పైగా ఇప్పటికే కేంద్ర బలగాలు ఇక్కడ రంగంలోకి దిగాయి. వీటితో పాటు స్థానికంగా 1300 మందికి పైగా స్థానిక పోలీసులు కూడా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కొద్దిసేపటి క్రితం మనం చూసుకుంటే జూబ్లీ చెక్ పోస్ట్కి కూతబెట్టు దూరంలో ఉన్న ఒక చెక్ పోస్ట్ వద్ద కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 20 రోజుల వరకు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైతే హోటల్లో బస చేశారో వారందరినీ పంపించే విధంగా కూడా ఇటు జూబ్లీస్ నియోజకవర్గాల్లో ఉన్న హోటల్స్, పబ్బులతో పాటు కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్న వారందరూ కూడా హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. వారందరూ కూడా వెళ్ళిపోయే విధంగా అందుకు సంబంధించిన చర్యలు తీసుకోబోతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రలోభాల పర్వానికి తెరదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. మొబైల్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల వద్దతో పాటు కూడా ఈరోజు రేపు అన్ని డివిజన్లలో కూడా డేకన్నేసి ఇటు హైదరాబాద్ పోలీసులు ఈ బై ఎలక్షన్ సందర్భంగా జరిగే ప్రలోభాల పర్వానికి తెరకట్టేందుకు, అడ్డుకట్ట వేసేందుకు కూడా సీరియస్గా ప్రయత్నాలు తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
రాముడు జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రాముడు అందుబాటులో ఉన్నారు. రాముడు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల అధికారులకు అంటే పోలీసులు వాళ్ళ బందోబస్తు చర్యలు లేదంటే లిక్కర్ ప్రలోభాలు వాటికి సంబంధించి పోలీసులు చూసుకుంటారు. ఎన్నికల సంఘం అధికారులకు ఇప్పుడు సవాలుగా మారింది ఏంటంటే హై సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు కొన్ని ఉన్నాయి, అక్కడ పోలింగ్ నిర్వహణ ఒకటి చాలా కీలకంగా ఉండబోతుంది. దాంతోపాటు మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వాటెవర్ 50% పోలింగ్ శాతం జరగడమే చాలా గగనంగా కనిపిస్తుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పోలింగ్ శాతం ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు? ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా దానికి? అంటే ప్రధానంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా టార్గెట్ అయితే పెట్టుకోలేదు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు. కానీ వీలైనంత మంది ఎక్కువ ఓటర్లు ఓటింగ్ అంటే పోలింగ్ కేంద్రానికి వచ్చే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం ఒక పోలింగ్ కేంద్రంలో దాదాపు 986 మంది ఉండేట్టుగా సరాసరిగా మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సరాసరిగా 986 మంది ఉన్నట్టుగా వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే అక్కడికి వచ్చేటువంటి వికలాంగులు ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా వృద్ధులు ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఈ మహిళలకు అదేవిధంగా పురుషులకు ప్రత్యేక లైన్ ఇట్లాంటివి అన్నింటినీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను పంపిణీ చేశారు. అంటే ఆ ఓటు మాకు ఇక్కడ ఉంది, మా పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది అనేటువంటి అన్ని అంశాలను కూడా తెలియజేసే విధంగా పోలింగ్ కేంద్రం తెలిసే విధంగా పోలింగ్ స్లిప్లను అయితే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వీటన్నింటి దృష్ట్యా అంటే మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు, వివిధ రూపాల్లో ప్రచారం చేశారు. తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలి, అదేవిధంగా ఈ ఓటు యొక్క విలువను తెలియజెప్పే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేశాయి. తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళకందరికీ ఉత్సాహాన్ని అదేవిధంగా వాటన్నిటిని కల్పించే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నాయి. అయితే మనం చూస్తే జూబ్లీ హిల్స్లో 2020లో చూసినా, అదేవిధంగా 2020 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా 23 అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా 24కు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఎక్కడ కూడా భారీగా ఇటు ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి కనబడట్లేదు. అందులో 50, 45, 50 ఈ పరిధిలో మాత్రమే ఆ శాతం వరకు మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే 50కి దాటి ఉంటుంది, కానీ మిగతా అంతా కూడా 49. గతంలో అసెంబ్లీ పార్లమెంట్ జిహెచ్ఎంసీ అంటే అది మొత్తం జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ వ్యాప్తంగా, అసెంబ్లీ రాష్ట్ర వ్యాప్తంగా, పార్లమెంట్ అట్లా ఉంటుంది. ఇది కేవలం ఒకే ఒక ఉప ఎన్నిక అక్కడి వరకే పరిమితమై ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా అన్ని తమ వంతు ప్రయత్నం చేస్తాయి, ఎక్కువ పోలింగ్ శాతం నమోదు చేసేందుకు, ఎక్కువ మంది ఓటర్లను తెచ్చే ప్రయత్నం జరుగుతాయి. కాబట్టి సార్ కనీసం ఒక 60-70% చేరే అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా అలా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఇటు మనం చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉండేటువంటి బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ వివిధ ప్రాంతాల్లో తమకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నా అంటే ఆ పార్టీ శ్రేణులు నియోజకవర్గం వెలుపల హైదరాబాద్ జిల్లా కానీ, జిహెచ్ఎంసీ కానీ, లేదా ఊర్లో ఉన్నా కానీ ఇక్కడ ఉండే వాళ్లకు చెప్పి ఓటు చేయించే విధంగా ప్లాన్ చేశాయి. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేయాలని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రచారంలో ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారో ఓటింగ్ చేయించడంలో అంతకంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి అంశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేందుకోసం రాజకీయ పార్టీలు కూడా వివిధ ప్రాంతాల్లో బూత్ వారీగా, అదేవిధంగా బూత్ లో ఉండేటువంటి 100 మందికి 150 మందికి ఒక సభ్యుని ఏర్పాటు చేసుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చేందుకోసం ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి కొంత పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం అయితే మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు. మొత్తానికి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇటు ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర బలగాలను దింపాలి, రాష్ట్ర పోలీసులపై కొంత అపనమ్మకం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. దాంతో కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో దిగాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల పర్యవేక్షణలో వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఈ 2 రోజుల పాటు ఈరోజు రేపు నైట్ కూడా మొత్తం ఈ ప్రలోభాల పర్వానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతుంటే దాన్ని అడ్డుకోవడానికి అటు పోలీసులు ఇటు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. చూడాలి పోలింగ్ శాతం ఏ మేరకు పెరగబోతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఏ ఎన్నికైనా కానీ బయటకు వచ్చి ఓటు వేయడానికి కొంత బద్దకిస్తూ ఉంటారు. ఈ ఎన్నికల్లో అయినా కనీసం ఇది ఉప ఎన్నిక కాబట్టి ఆ ఉప ఎన్నిక ప్రాంతంలో ఎక్కువ మందిని పోలింగ్ కేంద్రాలకు తెచ్చే ప్రయత్నం అయితే అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల అధికారులు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి పోలింగ్ శాతం కొంత పెరిగే అవకాశం ఉంది. అయితే పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ స్లిప్ ఐడి కార్డు కాదు, దాన్ని తీసుకొని వెళ్తే మాత్రం ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ఆ పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది మీ పోలింగ్ కేంద్రం ఏంటి, పోలింగ్ బూత్ ఏంది,
అక్కడ మీ సీరియల్ నెంబర్ ఎంత, ఇలాంటి వివరాలు మాత్రమే ఉంటాయి. దాంతోపాటు మస్ట్గా మీ ఐడి కార్డు, ఏ ఓటర్ అయినా ఐడి కార్డు ఉండాలి. ఎపిక్ అంటే ఓటర్ కార్డు కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, లేదంటే పాస్పోర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ 12 రకాల ఐడి కార్డులు గుర్తించారు. వాటిలో ఏదో ఒకటి తీసుకొని పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలని 10 టీవీ కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తుంది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక లైవ్ షో. అదేవిధంగా ఈరోజు రేపు కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన వార్తలు, విశేషాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ మీకు అందుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 10 టీవీ.